దుర్గమ్మ గారు, దుర్గమ్మ గారు, ఏంట్రా? మీరు అర్జెంటుగా చెంబుచ్చుకొని దొడ్లోకి వచ్చేయండి. ఎందుకు? ఎందుకంటారంటే ఇంకా మీకు శోభనం అవ్వలేదు కదా. నీ కంటికి నేనంత చీప్ ధరలో కనిపిస్తున్నానా? మరి అక్కడే నాకు మంటుంది. రమ్మంటుంది నేను కదండి, మీ ఆయన. మురారి ఎక్కడున్నాడు? వెళ్ళండి, మిగలండి, వెళ్ళండి చెప్తా. ఓడాలి ఓడాలి, లే లే. అబ్బా ఏంటంటే ఈ టైంలో ముసుగు తీయడాలి. ఆలస్యం చేస్తే ఓబేగాడు వచ్చేస్తాడు. అబ్బా నాకు సిగ్గండి. ఆ లైట్ తీయండి. ఏది ఒక్కసారి ముద్దు పెట్టు. నేను పెట్టను, మీరే పెట్టుకోండి. ఇదేంటి డార్లింగ్, నీ నోరు చుట్టకంపు కొడుతుంది. ఏయ్ చుట్టకం పని నన్ను ఇన్సల్ట్ చేయకు. అది బీడీ స్మెల్ తెలుసా? ఏంటి, నువ్వు బీడీని కలుస్తావా? ఏ బీడీలు కాల్చేవాళ్ళంటే నీకు ఇష్టం ఉండదా? అయితే వెళ్ళిపో. నాకు బీడీలు కాల్చే ఆడవాళ్ళంటే చాలా ఇష్టం. ఏది ఒక్కసారి తిరుగు, నీ గుండెల మీద తలవాల్చుకోవాలనిపిస్తుంది. బాగా కాల్చుకో. చిలిపి, నేను అడిగింది వీపు మీద కాదు, గుండెల మీద. అది గుండె, వీపు కాదు. గుండె అయితే మరి ఇప్పుడేగా లైట్ తీసేమన్నావు, మళ్ళీ ఎందుకే? చిచి, నీకు ఇలాంటి పాట అలవాటు ఉందనుకోలేదు. అది నేను వద్దు, నాకేం చెప్పద్దు. వీడితోనే ఉండి వీడితోనే సంసారం చేసుకో. సంసారం చేసుకో. గురుడికి జన్మలో శోభనం అవదు. అయ్యా ఎక్కడికమ్మా? ఈ చీకటి చెరలోంచి బయటికి. వద్దమ్మా, వెలుగులో మనుషుల నిజ స్వరూపాలు కనిపిస్తాయి. వాటిని చూసి భరించే శక్తి నాకు లేదు. 9 నెలల అమ్మ కడుపులో ఉన్న పసికందు కూడా బయటపడగానే వెలుగును భరించలేక కెవ్వమంటుంది. అలాగని వెలుగుకి భయపడితే బతికేలేదు మావయ్య. మీరేంటి యజమాని, నీకెందుకు మావయ్య భయం? యజమాని, ఆ మాట అందరితో పాటు నేను మర్చిపోయానమ్మా. అది గుర్తు చేయడానికి మిమ్మల్ని రమ్మంటున్నది. నడవండి. నడవటానికి నా కాళ్లల్లో శక్తి చాలు తల్లి. నడిపించడానికి నేనున్నాను. Oh my God! Yes, he's your God. ఎవరు పిచ్చాడు? పిచ్చిదానా? ఆయన ఈ ఇంటి దేవుడు. హద్దు మీరి ప్రవర్తిస్తున్నావు. హద్దుల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నేను చుట్టూ ఓ సరిహద్దు గీసి అది దాటి రావడానికి వీళ్ళెదురు శాసించి ఆ చీకటి కుట్ల బంధించింది హద్దు మీరు కాదు. ఈ మంచి మనిషి మీద పిచ్చోడిని ముద్ర వేసి చెయ్యొచ్చేలా మార్చింది హద్దు మీరు కాదు. అమ్మా సుధా, బాగుంది చాలు. ఆయన లోపలికి తీసుకెళ్తా. కుదరదత్తయ్యా, బయటికి తీసుకెళ్తాను. వీల్లేదు, ఇది మీ అత్తగారి ఆజ్ఞ. చాలా వీలుంది. ఇది మీ కోడలి గారి కోరిక. మా సిస్టర్ శాసనాన్ని ధిక్కరిస్తున్నావా? శాసనాలకి రాజముద్రికలకి ఏనాడో కాలం చెల్లిపోయింది కదత్తయ్య గారు. పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి. వేషాలు వేయకుండా నడు లోపలికి. ఏంటి తున్నపోతుల అడ్డంగా బలిసి తెగరొచ్చిపోతున్నావు? కొట్టానంటే దవడ పగిలిపోతా. ఈ కొడుకులాగా నన్ను పుప్పిట్లో పెట్టుకున్నావు అనుకున్నావా? చెయ్యి నొరికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పెడద్దాం అనుకుంటున్నావా? కిరసనాయిల్ పోసి తగలు పెట్టేస్తాను. కళ్ళ పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దాని కాళ్ళు ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే పెద్దవా చెప్పు తెగిపోద్ది. నేను తిట్టగలను అత్తయ్య గారు, కానీ తిట్టను. ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం, పెద్దలంటే గౌరవం. రెండు మావయ్య. ఏమో నాగమణి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఇల్లు జాగ్రత్త. బాబాయ్ గారు. ఏమా ఇప్పుడు నాకు పెడతావా? టైం లేదు, మీకు తర్వాత పెడతాను. ముందు అత్తయ్య గారి సంగతి చూడండి. బీపీ బాగా పెరిగింది. మామూలు కొంచెం కాదండి.
మరి వంకలుతండి బాబు. అబ్బాయి గారు అయ్యి బాబోయ్, అమ్మాయి గారు లోపల మీకోసం భారీ బందోబస్తు చేసేస్తున్నారండి బాబోయ్. శ్వేతశైని నాకే అలా కాదు కానండి, ఓ అరగంట మీరు లోపలికి వెళ్ళి వచ్చేయండి చెప్తాను. సత్యాలు ఓసారి వద్దా నాకు ఎగబడి వెళ్తాను, నాకేం సిగ్గుసరా లేదా ఏంటి? అదే కాదు సూరక రంపచ్చు బావగారు రండి. అక్కడే కండి చెప్పారేంటి? ఏమండి ఈ సీర మీరు బ్రహ్మాండం అన్నది అదిరింది, ఈ రైతు కూడా మీరు సూపర్ అన్నది బాగా కుదిరింది. సంసారాలు చేసుకునే వాళ్ళు వేసుకోకూడదు సీ కొట్టారు చూసారా? అది నేను వేసుకోలేదు. బ్రహ్మాండంగా ఉంది. అయ్య బాబోయ్, అది నీ పెళ్ళం, నా వదిన. అదే నా పెళ్ళం, నీ వదిన, తల్లితో సమానం. చూద్దాం, నువ్వు పిల్లలు ముచ్చట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేంటి పండ ముచ్చట? నీకు నాకు ముచ్చట్లట్టే, నువ్వు ఎట్లా లేచావు? ఎంత చూసాక లేకుండా ఎలా ఉంటానండి? వెళ్తానండి. తను కుకో ఎలా కూకుంటానండి? అప్పుడు ఆకుమడి ఎండిపోతుందా? పంపు సెట్కెళ్ళి మోటార్ చేయాలా? నిన్నే కదా ఆకుమాడికి తడెట్టింది. ఎండ ఎక్కువైంది కదండి, మాటికి ఆడిపోతుంది. ఆరారు తడెత్తాను. ఇప్పుడు అర్థమైందిరా, నువ్వు పంపు సెట్ దగ్గరికి ఎందుకు వెళ్తానంటున్నావు? నువ్వు సచిన వెళ్ళటానికి లేదు. నేను బతికినా వెళ్తాను. సూత్తా ఒక ఆకుమడి ఎండిపోతుంటే ఎలా తట్టుకోగలండి? రే తెల్లారిని పని చెప్తాను రా. తెల్లారలాగా నా పని చెప్పవయ్యా. అంటే నువ్వు రమ్మన్నప్పుడు రావటానికి పొమ్మన్నప్పుడు పొటాన్ని నేను మ్యాటింగ్ అని అనుకున్నావా? దగ్గు పట్టారబ్బాని. అయితే రావా? రాను. కొంచెం కూడా రావా? కోతంత కూడా రాను. సరే చూస్తాను. ఏంటి చూసేది? వంకాయలు టంకాయ సోతదంట సోతది. చాలా చూసాం. ఇదేటే తట్టుకున్నది అక్కర్లేనప్పుడు నీకు ఇష్టం చీర నేనెందుకు పట్టుకోవాలి? ఓహో అలాగా, అయితే ఆ రైగూడు కూడా నేను చూసి పెట్టిందే. అయితే తీసుకో. ఇదిగో ఇంకోటి పడుతుందని చూస్తున్నావేమో, అది నీకు ఇష్టం లేదు అందుకే వేసుకోలేదు. అంటే ఇప్పుడు నువ్వు లోపల ఎలా ఉన్నావే? ఎలా ఉంటాను? అలాగే ఉంటాను. అయ్యే బాబోయ్, అంటే నేను ఇప్పుడు ఏమైనా మంచిలోని తాటాను లోపలికి వస్తే చూడరాదేమని చూసేస్తే జరగకూడదేమని జరిగిపోతే ఏం జరుగుతుందట? అంత దమ్ముందా? అయితే రా చూద్దాం. మామూలుగా అయితే రాను. దమ్ము గురించి ఎత్తావు కనుక వస్తున్నాను. నీ దుమ్ము లేచిపోతే వస్తున్నానే. ఏది ఎక్కడిది? తుమ్ము లేపేస్తానన్నారుగా, ఆగిపోయారే రండి. ఏంటే ఊరుకుని కొద్ది తెగరెచ్చిపోతున్నావు? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఏంటి ఇదిగో ఇట్లాంటివి నాకు పెద్ద ఎక్కువ నష్టం. అయ్యో బాబు, నా ఫోటోలాగుందే. నాయన నా ఫోటోలాగైపోతుంది బాబు. వద్దే వద్దే ముద్దే ముద్దే వద్దనికే ముద్దే వద్దనికే ముద్దే ముద్దు అంబిలుస్తుంది. తర్వాత రండి. నిన్నే బాబు వినిపిస్తుందా? వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నీ కోడలు 30 నిమిషం మాట్లాడుకుంటాం. కాస్త ఆగొస్తా. అది కాదు బాబు, ఓసారి బయటికి రా. వస్తున్నా. రానని చెప్పండి. బాగోదే, వెన్న వస్తాగా. నువ్వు పడుకోకే తొందరకే. ఏంటమ్మా రోజు బయట పడుకుంటున్నావు కదా బాబు? అది బయట చల్లగాలేస్తుంటాను. వెచ్చగానే ఉందిలే, పడుకో. లోపల ఇంకా వెచ్చకుందమ్మా. ఇది ఆషాఢ మాసం. ఈ 4 రోజులు కొత్తగా పెళ్లైన వాళ్ళ దగ్గరగా ఉండకూడదు బాబు. ఇది ఆషాఢ మాసం? అవును, ఈ రోజు నుంచి మొదలు. బహుశా రేపటి నుంచే ఉంటుందమ్మా. నువ్వు క్యాలెండర్ సరిగ్గా చూసుండవు. ఇందాక పంతులు గారు వచ్చి చూపించారు బాబు. అలాగా? వాడెందుకు వచ్చినట్టు? పోనీ మాట సరిగ్గా చెప్పొస్తాను. మాట చెప్పి రాగలవా? కొంచెం కష్టమైన పనే. వచ్చి పడుకో. పడుకుంటా పడుకుంటా పడుకుంటూ. అబ్బాయి గారు అమ్మాయి గారు ఎప్పుడు చూడలేదు, ఎలాగుంటారండి? పెసరట్లో ఉప్మా లాగా ఉంటుంది. ముందు పని చూడండి, మాటలు కాదు, పని ముఖ్యం నాకు. చూసే వదిన, అబ్బాయి గారికి మాటలే వద్దంట. ఆరికి లెగిసిన కాడి నుంచి పనే పడంట. కొత్త పెళ్లి కొడుకంట. నవ్వించాలిగా నాటేయండా. వస్తుందమ్మా, వంటల దగ్గర సంతలోకి వచ్చినట్టు ఇదేటి ఇలా చెప్తుంది. అటు చూడండి.
ఎక్కడికి వెళ్ళొచ్చావా? మరి నువ్వెందుకు వచ్చావా? నేనంటే పని కోసం వచ్చాను. నేను పని కోసమే వచ్చా. కాదా పాకలో కాడా? అయ్యి బాబోయ్, పాకలోక ఎందుకే? కూడెడతాను. పులసల పులుసే పెట్టమ్మా, బాగా పెట్టు. అది అక్కడ పెట్టు, ఇంత తర్వాత తింటాను. ఏడుగా బాగుంటది. రావయ్యా. మరి భోజనం మీద రాకు, అందరు చేస్తున్నారు. చూపేంటి, నేను నీ సెటప్ నా పెళ్ళాను కదా. రాబోయా, చల్లారిపోద్ది. సూర్యులో కొడవల్ల ఇలా తగులుకున్నావంటే బాబు. సరే పద. అలా సైడ్ అయిపోతున్నారా? కూడెడతానని చెప్పి గడేస్తున్నారైతే చీపేటే నాకేటో లాగుండాలా చూడకే. వాళ్ళ ముందు ముందుకు వచ్చేకే నాకు పోడ ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అట్లా ముట్టుకోకే, తప్పు చేసేస్తాను. ఒళ్ళంతా తిరిగిపోతుంది. అలా కొరకే నేను ఆగలేకపోతున్నాను. రెచ్చిపోవాలనే ఉంది, కానీ ఆషాఢంలో కలవద్దని అమ్మంది కదా. ఆషాఢంలో ఎందుకు కలవద్దంటారో తెలుసా? మంచిది కదా అని. దానికే అదేం కాదు. ఆషాఢంలో కలిస్తే పిల్లలు చైత్రంలో పుడతారు. చైత్రం అంటే వేసం కాలం. ఆ వేడి వల్ల తల్లికి పిల్లకి జబ్బులు వస్తాయని ఆషాఢంలో కలవకూడదంటారు. చూసావా, మా అమ్మకు నువ్వు అన్నా నీకు పుట్టిపోయి బిడ్డన్న ఎంత ప్రేమ. ఆ శాఖ బోరింగ్లో నేను బోధిలోకి వెళ్ళినట్టు నువ్వు బుద్ధిగా ఇంటికి వెళ్ళిపో. ఎందుకు? అబ్బా, నువ్వు ఇంకాసేపు ఇక్కడ ఉంటే పిల్లలు పుట్టారే బాబు. పిల్లలు పుట్టకుండా పంపించానయ్యా బాబు. మందా ఏంటే బాబు? మన్నాటి వాళ్ళ కోసం గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. నా గిన్నెలో మరి మాట ఇప్పుడు చెప్తావైతే వెంటనే. అవును, నీకు మొదటిసారి కదా పెళ్ళైంది. ఈ మందు గురించి నీకు ఎలా తెలిసిందే? నీకు నీ ఓబైలాగా నాకు శోభం ఉంది, అది చెప్పింది. నీ శోభం శైలం మావపై నాటయ్యా. ఎంత గొప్ప మాట చెప్పిందే. అవును, ఇది నేలతో వేసుకోవాలా పాలతో వేసుకోవాలా? అయ్యో కర్మ, అది మచ్చిగిలో మిరపకాయలాగా సిప్పిపడి చాలు గాని రండి. వదినా ఏడా, నేను ఇంటికి వెళ్ళిపోతానే. నీకేం వచ్చిందా? నీ అన్నయ్య గుర్తుకొస్తున్నాడు. వాల్సి నీదేం పదాగా.